ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేమంతా నువ్వు చనిపోయావనుకున్నావమ్మా. నేను చనిపోయానని మీరంతా అనుకోవడం ఏంటి? మీరంతా అంటే రాజు నాన్న కూడా నేను చనిపోయాను అనుకుంటున్నారా? అవునమ్మా, ఈరోజు నీకు సంతాప సభ కూడా ఏర్పాటు చేశారు. అసలు ఏం జరుగుతుందమ్మా? అసలు ఆ రోజు నువ్వు సెలయర్లో మూడోసారి మునిగిన తర్వాత పైకి రాలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. అదే రోజు సాయంత్రం పొట్టున ఒక శవం కనిపించింది. ఆ శవానికి అచ్చన్ను వేసుకున్న బట్టలు గాజులే ఉన్నాయి. నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల మొహమంతా గుర్తుపట్టలేనట్టుగా ఉబ్బిపోయింది. నువ్వే అనుకొని దహన క్రియలు కూడా చేశావు. కానీ సెలయర్లో తేలిన శవం నీది కాదు అని, నువ్వు ప్రాణాలతో ఉన్నావని నా డాన్స్ స్టూడెంట్ ఈ లక్ష్మి ఫోన్ చేసి చెప్తే తెలిసింది. వీళ్ళే నీకు పునర్జన్మని ప్రసాదించింది. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. అమ్మ రూప, నువ్వు చనిపోయేవన్న బాధలో ఉన్నారందరూ. మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. పదమ్మా, పద. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎవరమ్మా నువ్వు? అసలు నేనెందుకు నేను క్షమించాలి? నీ బిడ్డ చావుకి నేను కారణమయ్యాను. నేను అడ్డుపడుంటే నీ బిడ్డ ప్రాణాలతో మిగిలుండేది. డబ్బు కాసపడి ఆ పాపిష్టి పనికి అడ్డుపడలేకపోయానమ్మా. ఏమంటున్నారమ్మా మీరు? నన్ను చంపడానికి మీకు డబ్బెవరిచ్చారు? అయినా నేను బతికే ఉన్నాను కదా. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీరు విరూపాక్షి గారే కదమ్మా? అవును. సరిగ్గా 25 ఏళ్ల కిందట పురిటి నొప్పులతో ఈ ఆసుపత్రికి వచ్చారు. గుర్తుందా అమ్మా? అప్పుడు నిన్ను చూసుకుంది నేనేనమ్మా. ఆ రోజు నీకు కవలలు పుట్టారు. అవును, కానీ ఆ దేవుడు 2 పిల్లల్ని ఇచ్చినట్టే ఇచ్చి ఒక పాపని దూరం చేశాడు. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నానమ్మా. నీ బిడ్డని నీకు కాకుండా చేసింది ఆ దేవుడు కాదమ్మా, మీ వదిన విజయాంబిక.